హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ అండ్ షేర్ చేయండి. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్, స్త్రీలకు సంబంధించిన అన్ని విషయాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ట్రెండింగ్ టాపిక్స్ కూడా. మనం ముందుగా క్యారెట్ని, బీట్రూట్ని పైన తొక్కు తీసేసుకొని పీలర్తో నీట్గా ముచ్చికలు అవి కట్ చేసేసుకొని అటు ఇటు చిన్నగా కట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. దానికన్నా ముందు వాటర్లో కూడా కడగాలండి. తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని తర్వాత మనం బాయిల్డ్ చేసుకోవాలి. నేనైతే చాలామంది డైరెక్ట్గా వేసుకుంటారేమో, ఇది ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే లైట్గా కొంచెం వాటర్లో లైట్గా బాయిల్ చేసి అప్పుడు వాడతాను. ఎందుకంటే అవి పచ్చివి డైరెక్ట్గా తీసుకుంటే అందరికీ పడకపోవచ్చు. ఎంతో కొంత వాటిలో క్రిములు ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అలానే గ్యాస్ ఎఫెక్ట్ కూడా రాకుండా ఉంటుంది. నేను ఒక 1 మినిట్ అయినా సిమ్లో కొంచెం గోరెచ్చగా కాసుకొని అప్పుడు జ్యూస్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఇక మనకి క్యారెట్ జ్యూస్ వల్ల ఉపయోగాలు, క్యారెట్ బీట్రూట్ వల్ల ఉపయోగాలు కొత్తగా చెప్పేదేం లేదండి. కళ్ళకి మంచిది, హెయిర్‌కి మంచిది, స్కిన్‌కి మంచిది. బీటా కెరోటిన్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల కళ్ళు కానీ, స్కిన్ కానీ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. స్కిన్‌కి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్లడ్ అనేది ఒక్క నెల రోజులు కనుక మనం రెగ్యులర్‌గా తీసుకుంటే బ్లడ్ చాలా బాగా పడుతుంది. అంతేకాకుండా స్త్రీలకు సంబంధించిన పీసీఓడి సమస్య, హార్మోన్స్ అసమతుల్యత ఏదైతే ఉందో అది చాలా బాగా క్యూర్ చేస్తుంది క్యారెట్ బీట్రూట్ జ్యూస్. ఒక్క నెల రోజులు తీసుకొని చూడండి. ఈ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, పీరియడ్స్ రాక ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ జ్యూస్ తీసుకొని చూడండి. ఎందుకంటే ఇది మేము కూడా, నాకైతే చాలా బాగా వర్క్ చేసింది. నిజంగా అవంతా క్లియర్ అయిపోయి రెగ్యులర్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో బాధపడుతున్నారో వాళ్ళు వాకింగ్ చేస్తూ డైలీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తూ ఈ జ్యూస్ తీసుకుంటే చాలు, తప్పకుండా రెగ్యులర్ అవుతాయి. ఇది నా విషయంలో జరిగింది కాబట్టే నేను గట్టిగా చెప్తున్నాను. తప్పకుండా ప్రయత్నించండి. ఇక క్యారెట్ బీట్రూట్‌లో ఉండే పీచు వల్ల మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. దానివల్ల శరీరంలోని వ్యర్థాలన్నీ బయటికి పోతాయి. అందువల్ల చర్మం కూడా చాలా అందంగా, క్లీన్‌గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా వెచ్చ చేసుకోవాలి. వెంటనే మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను నిమ్మకాయ రెడీగా చేసి పెట్టుకుంటున్నానండి. చాలా పెద్ద నిమ్మకాయ వచ్చేసింది. ఒక నిమ్మకాయ అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. వేస్ట్ చేసుకోవడం ఎందుకు, మరీ ఎక్కువ నిమ్మకాయ కూడా అవసరం లేదు. చిన్నదైతే ఒకటి చాలు. ఇది పెద్దది కాబట్టి నేను ఒక హాఫ్ మాత్రమే వాడుతున్నాను. ఇక నిమ్మకాయలో కూడా సి విటమిన్ ఉంటుంది. అలాగే ఇక మనం జ్యూస్ అనేది ఫిల్టర్ చేసేసుకొని అందులోనే నేను నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపేసుకున్నాను. ఇక ఇంకా చెప్పాలంటే బీట్రూట్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఇష్టపడరు, కానీ ఇలా తీసుకోవడం వల్ల మనకి జ్యూస్ రూపంలో అయితే తీసేసుకోగలము. అంతేకాకుండా బీట్రూట్ క్యారెట్‌తో సమానంగా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ జ్యూస్‌లో నేనైతే కొత్తిమీర యాడ్ చేశాను. మరి గమనించారో లేదో. అలాగే మనం ఇంకా పుదీనా, మునగాకు ఇలా కూడా వీటిలో ఎప్పుడైతే బాయిల్ చేస్తామో అందులోనే కొంచెం కొత్తిమీర కావచ్చు, పుదీనా కావచ్చు, అవి కూడా వేసేసుకొని జ్యూస్‌లా తీసుకునే ప్రయత్నం చేస్తే మనం విడిగా గ్రీన్ జ్యూసెస్ చేసుకునే అవసరం కూడా ఉండదు. ఈ మధ్య చాలామంది గ్రీన్ జ్యూసెస్ కూడా తీసుకుంటున్నారు కదా, ఇలా అయితే తీసేసుకోండి. జ్యూస్ రెడీ అయిపోయింది. నేనైతే డైలీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా తప్పకుండా తీసుకోండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందాలని నేను కోరుకుంటున్నా.